గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పండగ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఎవరు పనుల్లోకి వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే మెడిసిన్ ఈ రోజు నుంచి ప్యాక్స్ అవుతున్నాయి. మొన్న చేశారు కొంత, ఈ రోజు నుంచి ఫినిష్ చేసి ఇప్పుడు ఎవరైతే పిన్ కోడ్ ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకి మెడిసిన్ పంపిస్తున్నాను. రిఫరల్ ఇవ్వాలంటే మెడిసిన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇచ్చేలా దాన్ని చేస్తున్నాను. ముందు కొంతమంది పంపించేసిన తర్వాత రిఫరల్ ఇవ్వాలని ప్లాన్ చేశాను. అంటే మెటీరియల్, ప్రొడక్టు కొన్ని చోట్లైనా అందుబాటులో ఉంటే అక్కడి నుంచి రిఫరల్ ఇద్దామని చూస్తున్నాను. అదే చేస్తున్నాను. నెక్స్ట్ మన తాలూకు వర్క్ మళ్ళా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన కంపెనీ నుంచి ఇన్కమ్ వచ్చే విధంగా నేను తయారు చేస్తున్నాను. అయితే ఇన్కమ్ రావడానికి ఉన్న సోర్సెస్ ఏంటి? ఇప్పటి వరకు మనందరం ఐడీలు తీసుకున్నాం, మన ప్రాజెక్టులో జాయిన్ అయ్యాం, అది నడిచినప్పుడు దానికి సంబంధించిన ఇన్కమ్ తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి ఏ బెనిఫిట్స్ ఉన్నా ఆ బెనిఫిట్స్ తీసుకున్నాం. తర్వాత కాయిన్ అంటే ఆ ఇన్కమ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్కమ్ ఏమొచ్చి మార్గం ఏముంది? కాయిన్స్ అమ్ముకోవడం. క్యూసీసీ కాయిన్స్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు, ట్రేడ్ చేస్తున్న వాళ్ళు అమ్ముతున్నారు. దాన్ని భారీ స్థాయిలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధానం తీసుకొస్తున్నాం. దాని యూజేజ్ అన్నీ పెరిగిన కొద్ది అది పెరుగుతుంది. ఇక రెండవది మన డీ కాయిన్ లాంచింగ్ని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఈ స్కై అండ్ది, ఇదంతా అదే. డీ కాయిన్ లాంచ్ అయ్యేసరికి ప్రొడక్ట్ రన్నింగ్లో ఉందనుకోండి, అద్భుతంగా దాని రేటు పెరుగుతుంది. దాని ఉపయోగం పెరగాల, అప్పుడు అది అద్భుతంగా వెళ్తుంది మనకి. అదే ఇప్పుడు చేస్తాను. త్వరలోనే దాని లాంచింగ్ కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇన్కమ్ వచ్చేటువంటి పని మనం ఏం చేస్తున్నాం? మనకు ఆదాయం రావాలి. మన దగ్గర ఉన్న కాయిన్స్ మనం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, రైట్? యూసీసీ ఇచ్చేసాం. నెక్స్ట్ మైనింగ్ కూడా 250 రోజుల తర్వాత దాన్ని మైనింగ్లో అమ్ముకుంటారు. డీ కాయిన్ కూడా ఇచ్చేస్తాం. ఇక ఇవి మీరు ఎప్పుడో సంపాదించుకుని, మరి ఇక మీదట మనకి ఇన్కమ్ రావాలంటే ఒక ఐడి వేస్తే ఇన్కమ్ రాదు కదా, వర్క్ చేయాలి కదా. ఈవెందో గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతిరోజు తన ఇల్లు ఉద్యోగం చేయాల. తను ఎంత టైం పని చేయాలని ఉన్నదో అంత టైం చేయాలి, అప్పుడే వస్తుంది. సెలవు పెడితే రాదు. వ్యాపారస్తులు షాప్ మూస్తే రాదు. అలాగే మనం కూడా పని చేస్తుంటేనే వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, జస్ట్ మనం మాట్లాడుతున్నాం అంతే. అయితే అలా పని చేస్తే డబ్బులు వచ్చేది ఇప్పుడు క్రియేట్ చేశాను. అలా పని చేసిన అందరికీ ఇప్పుడు మళ్ళీ నేను మొన్న చెప్పినట్టుగా 15 రోజుల ఇన్కమ్ మళ్ళీ మొదలవుతోంది. దాన్ని చేద్దాం. దీనికి ముందు ఒక వీడియో చూడండి. ఇప్పుడు మనం వర్క్ చేయడం అంటే కష్టపడాలి. అది నేనైనా, మీరైనా, ఎవరైనా సరే. అలా కష్టపడినప్పుడు వచ్చినటువంటి ఆదాయం మనకి నిరంతరం కష్టపడుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటుంది. ఈ కష్టపడే విధానంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి. మనం ఎంత వర్క్ చేస్తామో, ఎంత నలుగుతామో అన్ని అనుభవాలు మనకు తెలుస్తాయి. మీకు అందరికీ తెలిసిందైనా మరొకసారి చెప్తున్నాను. మనం చేసే పనిని పూర్తి స్థాయిలో చేయాలి. అలాగే మన పనినే మనం మాట్లాడాలి తప్పించి వేరే వాళ్ళ కంపెనీ గురించి కానీ, వేరే వాళ్ళ కాయిన్స్ గురించి కానీ, వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి కానీ, వేరే వాళ్ళ ప్లాన్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడకూడదు.
మన గురించి ఎంతైనా మాట్లాడండి, మన గురించి మనం చెప్దాం. ఎదుటివాడి గురించి తప్పుగా చెప్పడం మొదలెడితే మన పనిని మనం వదిలేసి ఎదుటి వాళ్ళ పని మనం చేస్తున్నామని అర్థం. ఎదుటి సో ఎదుటివారి పనిని మనం చేయకూడదు, వాళ్ళు చేసుకొని ఇలా విమర్శించవద్దు, ఏమీ చేయొద్దు. మనం చేసే పనిని మనం చూద్దాం. నేను ఎప్పుడు ఒక మాట చెప్పాను గతంలోనే, అబద్ధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నిజానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. నిజం ఎప్పుడు రాక్ సాలిడ్గా ఉంటుంది, అది ఎప్పుడు అంతే. 2 రెళ్ళు 4 2 రెళ్ళు 5 అన్నాం అనుకో, ఆ తాత్కాలికంగా ఆ క్షణానికి నమ్మొచ్చు, కానీ అదే 2 రెళ్ళు 4 కదా, 5 అలా చెప్పారని అబద్ధం ఎక్స్పైర్ అయిపోద్ది. అలాగే మనకు ఆయన గురించి మనం ఉన్నదే మాట్లాడదాం, మన కంపెనీ గురించి మనం ఉన్నదే మాట్లాడదాం. ఎదుటి వాళ్ళ గురించి మనం అస్సలు మాట్లాడవద్దు. సబ్జెక్ట్ లేని వాళ్ళు, అంటే మన దగ్గర సబ్జెక్ట్ లేదనుకో, ఎదుటోడి గురించి మాట్లాడదాం. మన ప్రోడక్ట్కి ఆ సత్తా లేదనుకో, మరొకరిని విమర్శించుకుంటూ మనం అమ్ముకోవాలి. అది మనకొద్దు. మన సబ్జెక్టు ఉంది, మనమే మాట్లాడుకుందాం. ఎదుటోడి గురించి మనం మాట్లాడడం, తన గురించి మనం తప్పుగా మాట్లాడి ఆ కాలక్షేపం చేయడం, లేదంటే వాళ్ళకి చెప్పడం, అలాంటివి ఏమీ చేయొద్దు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం మొదలెట్టబోయే ప్రాజెక్టు అద్భుతం. నేను ఇప్పుడు ఆదాయం వచ్చే పని చూడు డాడీ, ఆదాయం వచ్చే పని చూడు డాడీ అని అందరూ చెప్తున్నారు. ఎస్, మీరు అలా అడగడంలో నాకు చాలా సంతోషం అనిపించింది. ఆదాయం వచ్చే పని చూడమన్నారు కానీ నాకు డబ్బులు ఇచ్చేయి డాడీ అని ఎవ్వరూ అనలేదు. దట్స్ గుడ్. ఓ మంచి కుటుంబం ఉంది. పని చెప్పండి డాడీ, డబ్బులు ఇవ్వండి డాడీ. వా, ఏం మంచి కుటుంబం, నాకు చాలా సంతోషం. సో ఇప్పుడు మనం చేసేది ఇక మీదట అదే నడుస్తుంది, అలాంటిదే నడుస్తుంది. కాబట్టి ఈ వారంలో, అంటే రేపు 23కి నేను అనుకుంటున్నాను, మీలో ఎవరైతే ఈ స్కై అండ్ ప్రాజెక్ట్లో 3000 టీం వచ్చిందో మీకు, వాళ్ళు నాకు ఇప్పటి నుంచే ఆ 3000 అనే స్క్రీన్ షాటు, మీ మెయిలు, అలాగే మీకు ఎంత వచ్చింది అనేది టైప్ చేసి నా పెట్టండి. 3000 లోపు ఒక్కటి తగ్గినా నా పెట్టద్దు. 3000 వచ్చిన వాళ్ళు మాత్రమే పెట్టండి. ఉదాహరణకి ఎలాగో నేను ఇప్పుడు ఒకటి పెడతాను, అలా పెట్టండి. మీరు అలా పెడితే వాళ్ళని ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్కి రథసారథులుగా పిలుస్తున్నాను. ఇది లైఫ్ టైం ఉండే ప్రాజెక్ట్, ఇది లైఫ్ టైం ఉండే ప్రాజెక్ట్. అలాగే ఇలా పిలిచేటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకే ప్రాజెక్ట్లో, మన ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే దాన్ని పిలుస్తాను. 2 పడవల మీద వెళ్ళే వాళ్ళని పిలవను. 2 కాదు, 200 పడవల మీద వెళ్ళమను. వాళ్ళు మన కంపెనీలు చేసుకుంటారు, అలాగే అన్ని కంపెనీలు చేసుకుంటారు. వాళ్ళు మనకు కావాలి ఎప్పుడు బిజినెస్ కోసం. కానీ ఈ మొత్తం కంపెనీని, ఇంత కమ్యూనిటీని నడపడానికి కావలసిన ఎవరైతే రథసారథి లీడర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవటం లేదు. అలా ఎవరైనా, నేను గతంలో ఉండి పూర్తి మారిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటాను. వాళ్ళు ఇది కంప్లీట్ చేస్తే వాళ్ళని తీసుకుంటాను. ఇప్పుడు రేపు నేను విడుదల చేయబోయే ప్రాజెక్టు ఖచ్చితంగా మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవకాశాలు ఉన్నాయని మీకు పూర్తి భరోసా దొరుకుతుంది. ఈ కంపెనీలు మాత్రమే చెయ్యాలి అనేటువంటి ఒక బలమైన కారణం మీకు కనబడుతుంది. ఎందుకు చేయాలనే దానికి సమాధానం దొరుకుతుంది. ఎంత గట్టిగా కష్టపెడితే డబ్బు వస్తుంది అనే దానికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే స్కై ఎండ్లో 3000 చేశారో, 3000 పైనే, 3000 ఉంటే సరిపోతుంది, వాళ్ళు నాకు పెట్టండి. దీని సెలక్షన్ పూర్తిగా నాదే నిర్ణయం. మీ సీనియర్స్, లేదంటే మన సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పి
నన్ను డాడీ చెప్పండి నేను బాగా కష్టపడతానని చెప్పినా జరగదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మీ లైఫ్ టైం ఒక భరోసా దొరికే ప్రోగ్రాం అది. మళ్ళీ మరో కంపెనీ వైపు చూడకుండా ఉండే విధంగా తయారు చేశాను. కాబట్టి దానికి నేను క్వాలిటీ పీపుల్లే తీసుకోవాలనుకుంటున్నాను. క్వాలిటీ పీపుల్లే తీసుకుంటాను. ఈ రోజు నుంచి ఈ నెల 23 లోపు ఎవరు పంపిస్తారో వాళ్ళు నేను చెక్ చేసుకొని ఈ ఫోన్ నెంబరు, మెయిలు, స్క్రీన్ షాటు ఎన్ఐ నాకే పంపించండి. ఎవ్వరికి మీ సీనియర్లకు కానీ గ్రూపుల్లో కానీ ఎక్కడా పెట్టవసరం లేదు. నేను చెక్ చేసుకుంటాను. మీతో నేనే అవసరం అనుకుంటే ఫోన్ చేసి మీకు నేను మాట్లాడతాను. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఇంకా అనేక విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇది 10,206 స్కైన్లో తనకి కింద టీం వచ్చింది. 3,000 కనీసం ఉంటే నాకు పంపించండి. 2,999 వచ్చినా నాకు పంపించొద్దు. ఎప్పుడు కూడా నేను వెరిఫై చేసి తీసుకుంటాను. అంటే ఇంత స్ట్రిక్ట్గా నేను చెప్తున్నానంటే ఎంత ప్రాజెక్టు ఎంత మంచిది, ఎంత సీరియస్గా ఉన్నానో ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు కొంతమంది డాడీ చెప్తాడు కానీ సీరియస్ అవడు, ప్రేమ ఎక్కువ ఉంటుంది, లేదంటే అభిమానిస్తాడు కాబట్టి అనుకుంటున్నారు. కానీ నేను సీరియస్గానే తీసుకుని ఎన్నో ఉన్నాయి. అవి మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. సరిగా పనిచేయని వాళ్ళకి కంపెనీలో సరైనటువంటి వాళ్ళ సర్వీస్ అందించిన వాళ్ళకి నేను దూరంగా ఉన్నాను. వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ను కానీ వాళ్ళ సంపదను కానీ ఎక్కడా నేనేం అనలేదు. కానీ వాళ్ళకి దూరంగా ఉన్నాను, దూరంగా ఉంచాను కంపెనీకి. మీరు ఒకసారి దాన్ని జ్ఞాపకం తీసుకోండి. ఈ 3, 4, 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి చూడండి ఒకసారి. కాబట్టి సీరియస్గానే ఇప్పుడు వెళ్తున్నాను. జాగ్రత్తగా మీ పంపించండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫోన్ నెంబరు, మెయిలు, మీ స్క్రీన్ షాటు ఇప్పుడు నేను పెట్టినట్టుగా దాని మీద ఎంత ఉందో అంత టైప్ చేసి అలాగే వచ్చేటట్టుగా పంపించండి. అలాగే మీ ప్రాంతం ఎక్కడ, నేను పలానా రాష్ట్రం, పలానా స్టేటు, మీ పేరు అవి అలా నాకు పంపించండి. అలా పంపించిన వాళ్ళకి నేనే కాల్ చేస్తాను. నాకు చాలా తక్కువ మంది, 50 మంది కంటే దాటకూడదు. 50 మెంబర్స్నే తీసుకుని వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇప్పుడు టీం చేసుకున్నా వాటి నుంచి 23 లోపు చేసుకోవచ్చు. మీరు రండి. లైఫ్ టైం ఇన్కమ్ వచ్చేటట్టుగా చేస్తున్నాను. మళ్ళీ కిబో కంటే దారుణంగా అప్పుడు మనం చేసిన దానికంటే భయంకరమైన ఇన్కమ్ ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు జరిగిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక మీద జరగబోయేదాన్ని మనం ఐడెంటిఫై చేసి వెళ్దాం. నిరంతర కష్టజీవి ఎవరుంటారో వాడు నిలబడుతుండు ఆ వీడియోలు పంపించిన పేపర్ మాదిరిగా. నేనేమీ చేయను, నేను ఏది తీసుకోను, నేను ఎవరితో మాట్లాడను, లింక్ ఇచ్చి వదిలేస్తాను, వాళ్ళే చేసుకెళ్తారు, లేకపోతే ఫ్రీగా నాకు లింక్ ఇచ్చిస్తే చాలు నాకు ఆదాయం వచ్చినంటే రాదు. నలగాలి, మన అవస్థలు పడాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం తెలియాలి. ఇన్ని చేసినా పక్కోడిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనకూడదు, మరో కంపెనీని ఎప్పుడు దూషించకూడదు. మన కంపెనీ గురించి మనం ఎంతైనా చేద్దాం, అంతేగాని ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. సత్తా ఉన్నోడు ఇంకోడు గురించి మాట్లాడు, సత్తా లేనోడే అనవసరం విషయాలన్నీ మాట్లాడతాడు. కాబట్టి మీరందరూ సత్తా ఉన్నోడే అనుకుంటున్నాను. మన కంపెనీ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ. ఒక అద్భుతాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈసారి బిజినెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు రేపు 23rd లోపు 3,000 ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ అండ్ మెయిన్ బ్యాచ్ కింద వస్తారు. దీనికి ఇంకా ఏం పేరు పెట్టలేదు, ఇప్పుడు వెల్లడించను. నేను ఆ ప్రాజెక్ట్ తోటే వెల్లడిస్తాను కాబట్టి బ్యాచ్ అంటున్నాను.
అలాగే దీని తర్వాత కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బ్యాచ్ని తీస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే విన్ అవరో 3000 అవరో ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ దాంట్లోకి మళ్ళీ కనెక్ట్ అయ్యేలాగా మీరు చేయొచ్చు. కాబట్టి లక్కీగా మీరు సమర్థవంతంగా ఇప్పటికే చేస్తున్నా లేదా ఇప్పుడు చేసిన 23 లోపు మీరు ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అవని పక్షంలో నెక్స్ట్ బ్యాచ్లోకి మీరు రావచ్చు. కాబట్టి మీ ప్రయత్నాన్ని ఆపకండి, ఎందుకంటే స్కై అండ్ తోటే మొత్తం అంతా ముడిపడి ఉంటుంది. కాబట్టి దానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు 23 లోపు నేను చేయలేను కాబట్టి అయితే నేను ప్రయత్నించను అంటే సెకండ్ టైం కూడా మళ్ళీ మిస్ అవుతాను. దానికి ఏం డబ్బులు పెట్టవలసిన లేదు స్కై అండ్, ఓన్లీ మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అంతే. కాబట్టి మీ ప్రయత్నాన్ని ఆపకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బ్యాచ్ల్లో ఏదో ఒక దానికి మీరు సూట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ మీద ఎటువంటి విషయాన్ని నేను ప్రకటించలేదు, నాకు తప్ప సెకండ్ పర్సన్ తెలియదు. నాకు ఒక్కడికే తెలుసు, ఎందుకంటే చెప్పలేదు నేను. ప్రాజెక్ట్ని మనం ఒక శక్తివంతంగా తీసుకెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. మీ ప్రయత్నం ఆపొద్దు, గెలుపుకి దూరం కావద్దు. ఎప్పుడు నేను చెప్పేదే నిజం చెప్పండి, నిజమే చెప్పండి, మన గురించి మాట్లాడండి, మన కంపెనీ గురించి మాత్రమే మాట్లాడండి. మీరు కష్టపడండి, మీరు కష్టపడిన దాన్నే మీ జూనియర్స్కి చెప్పండి. కష్టపడింది ఎప్పటికీ వృధాగా పోదు. ఇన్నేళ్ల జీవితంలో, ఇన్నేళ్ల నెట్వర్క్ లీడర్స్ తాలూకు ఎక్స్పీరియన్స్లో స్థిరపడ్డాను అనేటువంటి హామీ ఎక్కడ దొరకలేదు. అలాంటి హామీని కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు నేను ఇస్తున్నాను. దట్స్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కివోలో నేను స్థిరపడ్డాను, ఇంతకుముందు ఎన్నో చేశాను, అందులో స్థిరపడలేదు. రాయల్గా నేను కూడా ఒక ఎంప్లాయీ మాదిరిగా, ఒక మంచి వ్యాపారస్తుడిగా ఎలా ఉంటారో అంతకు మించి నేను స్థిరపడ్డాను అనేటువంటి హామీని, ఆ భరోసాని మీ చేతులు పడి పంపిస్తాను. మీ ప్రయత్నం ఆపొద్దు. మీ రాకకై ఎదురు చూస్తున్న మీ డాడీ.